చాలా మంది అంటున్నారు బ్రో ఏఐ వస్తుంది అసలు జాబ్స్ అని రీప్లేస్ చేస్తున్నారు. అసలు నిజం ఏంటంటే మనకి ఏఐ వస్తుంది కరెక్టే, కాకపోతే ఏంటి ఏఐ డైరెక్ట్ జాబ్స్ ని రీప్లేస్ చేయదు. కాకపోతే దాన్ని ఎవరైతే అడాప్ట్ చేసుకోలేకపోతారో వాళ్ళని రీప్లేస్ చేస్తుంది. అంటే నువ్వు ఇప్పుడు ఒక 10 days చేసే వర్క్ ని ఏఐని యూజ్ చేసి నువ్వు ఒక 5 days చేస్తే నీ వర్క్ ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే నీ ఆపర్చునిటీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మనం చేసే వర్క్ లో మనం ఏఐని యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. అంటే మనం ఏఐకి అడాప్ట్ అవ్వాలి. లైక్ ఇప్పుడు బిజినెసెస్ కి వెబ్సైట్స్ కావాలి. ఈ వెబ్సైట్ లో కొన్ని పర్టికులర్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఆ ఫంక్షనాలిటీస్ అనేది ఏఐ చేయలేదు. సో అలాంటప్పుడు ఏంది హ్యూమన్ నీడ్ అనేది ఖచ్చితంగా ఉన్నది. అలాగే మనకు ఆల్రెడీ డెవలప్ చేసిన సోర్స్ కోడ్ ఉంది. ఆ సోర్స్ కోడ్ లో చేంజెస్ చేయమంటే మనకి ఏఐ ఆ చేంజెస్ అనేది చేయలేదు. సో హ్యూమన్ నీడ్ అనేది అక్కడ కూడా ఉంది. ఓవరాల్ గా నేను ఏం చెప్దాం అనుకున్నానంటే మనకి ఏఐ ఆటోమేటిక్ గా మన జాబ్స్ అనేది రీప్లేస్ చేయదు. కాకపోతే ఏంటంటే 5 members చేసే వర్క్ ఒక 2 members, 10 members చేసే ఒక 5 members, ఇలా కౌంట్ అనేది తగ్గుతుంది. ఈ కౌంట్ లో కూడా ఏంటంటే ఎవరైతే ఏఐని యూజ్ చేసుకొని వర్క్ ఎఫిషియెంట్ అండ్ ఫాస్ట్ గా డెలివరీ చేస్తారో వాళ్ళని మాత్రమే కంపెనీస్ అనేది ప్రిఫర్ చేస్తుంది. అంతే కదా. సో ఈ ఏఐ అనేది మనకి హెల్ప్ చేయడానికి ఉన్నది. ఖచ్చితంగా మీరు ఏఐని అడాప్ట్ చేసుకోండి. అలాగే మీరు ఏ డొమైన్ లో ఉన్నా సరే ఏఐని యూజ్ చేయడం అనేది నేర్చుకోండి.